నమస్కారం. శ్రీ గణేశ పాహిమాం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. శివుడంటే పురుషుడు, ప్రకృతి అంటే పార్వతి. ఈ రెండు తత్వాల కలయికే గణేశుడు. ప్రమథగణాల్లో ప్రథముడు గణేశుడు. ఏదైనా శుభకార్యం చేయాలన్నా, పూజా క్రతువు చేయాలన్నా కూడా ముందుగా గణేశ పూజతో మనం ప్రారంభించుకుంటాం. అనునిత్యం కూడా గణేశుణ్ణి ఆరాధించడం మన సత్సంప్రదాయంలో భాగంగా మారిపోయింది. ఆ పరంపరలో భాగంగా ముఖ్యంగా వినాయక చవితి రోజు మనం వినాయకుణ్ణి మట్టి గణపతికి ప్రాణప్రతిష్ఠ చేసి నానావిధ పరిమళ పుష్పాలతో గరికతో ఆ గణేశుణ్ణి పూజించుకుంటాం, వ్రతకల్పంలో పాల్గొంటాం. ఆ పరంపరలో భాగంగా ఈరోజు భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకులందరికీ కూడా అందిస్తూ ఉంది వినాయక వ్రతకల్పం. ఆ మహిమాన్విత వినాయక వ్రతకల్పాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా ఈ ప్రాంగణాన్నంతటినీ కూడా మంత్రధ్వనితో, వేద పఠనంతో పరమ పవిత్రం చేసుకుందాం. వేద పఠనం ప్రారంభించవలసిందిగా మనవి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनम्. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సంరాజ్యో వా సోమేన యజతే దేవసువామేతాని హవీగుంసి భవంతి ఏతావంతో వై దేవానాగుం సవాః త ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి త ఏనం పునః సువందే రాజ్యాయ దేవసో రాజా భవతి. ఓం బహువై బహ్వశ్వాయై బహ్వజావికాయై బహువ్రీహ్యవాయై బహుమాశతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహులాసపూరుషాయై రగిమత్యై పుష్టిమత్యై బహురాజస్పోషాయై రాజాస్తు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమః భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనశ్చ యః పరః స మహేశ్వరః. ఓం శాంతి శాంతి శాంతిః. తన సారథి, ఆధ్యాత్మిక వారధి భక్తి టీవీ సభక్తిగా సమర్పిస్తున్న వినాయక వ్రతకల్పంలో ముందుగా భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. మీ పూజా గదిలో మనం ఏ కార్యక్రమం అయినా కూడా ముందుగా దీపారాధన చేసుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ముందుగా వినాయకుని ముందు దీపారాధన చేయవలసిందిగా మనవి. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు రామాయణ ప్రవచన సుధాకర, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావు గారు. వారికి భక్తిపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం.
అలాగే అర్చక వరేణ్యులు రాజీవ్ శర్మ గారు కూడా ఉన్నారు. ముందుగా మనం దీపారాధన చేయవలసిందిగా వారిద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశూశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం సాజ్యం త్రివర్త సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते. ఓం మానో హి గుంసేజ్జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిప్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయ. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశూశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాసగం సృజామసి. ఓం సాజ్యం త్రివర్త సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते. దీపలక్ష్మ్యై నమః. ఓంకారానికి ప్రతిరూపమే వక్రతుండు. గుప్పెడు గరిక పూలు పళ్ళు సమర్పిస్తే చాలు సంతసించే చల్లనయ్య బొజ్జగణపయ్య. ఈ వినాయక చవితి వేళ ఆ బొజ్జగణపయ్యకు సశాస్త్రీయంగా వినాయక వ్రత విధానాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మీరందరూ కూడా అందులో భాగస్వాములే. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సకల విఘ్నాలను తొలగించి ఈ మహమ్మారి నుంచి మనల్ని కాపాడి వచ్చే సంవత్సరం మరింత అట్టహాసంగా గణపతి ఉత్సవాన్ని నిర్వహించుకునే విధంగా అనుగ్రహించమని మనసారా వేడుకుందాం. ప్రాంగణంలో వినాయక వ్రత విధానాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులకు మనవి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశువో వదంతి సానో మంత్రేషమూర్తిర్వాణాభిర్వాగస్మానపసుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తోऽస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. ఎందుకు ఏ పనిని చేస్తున్నామో తెలిసి చెయ్యాలి అని శాస్త్రం చెప్పినమాట. చాలామంది మా తాత పూజించాడు, మా నాన్న పూజించాడు, నేను పూజిస్తున్నాను, నా పిల్లవాడు కూడా పూజిస్తాడు అనుకుంటారు. కానీ అర్థాన్ని తెలిసి పూజ చేయాలి అనేది యథార్థమైనటువంటి మాట. అందుకే భక్తి టీవీ వారు కావాలని పూర్తిగా వ్యాఖ్యానాన్ని దీనికి జోడించి మరీ చేస్తున్నారు. ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈ పూజని చూస్తూ తాము పూజని కొనసాగించుకుంటూ అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము చేస్తూ ఉండేటటువంటి వినాయక చవితి ఎందుకు చేస్తున్నామో అర్థమై ఏదో ముక్తసరిగా చేసేసుకుంటున్నాం అని కాకుండా ఆ పూజని చేసుకోవాలనే ఉత్సాహం అందరికీ కలుగుతుంది. ఇప్పుడు మనం పసుపు వినాయకునికి పూజ చేయబోతున్నాం. పసుపు గౌర అనేటటువంటి వర్ణానికి సంబంధించినటువంటిది. పసుపు కుంకుమ కలిపి ఆ దాంట్లో పసుపు భాగాన్ని ఎక్కువ చేసినట్టయితే ఏర్పడేటటువంటి ఆ ముద్దని మనం పూజిస్తున్నాం ఇక్కడ పసుపు వినాయకుడిని. ఈ పసుపు ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువుకి అభిషేకానికి చాలా ఇష్టకరమైనటువంటి వస్తువు. ఈ పసుపు ఏదుందో అది అమ్మవారైనటువంటి ఆ వినాయకునికి తల్లి అయినటువంటి గౌరీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు. అటువంటి పసుపుని ముద్ద చేసి మనం ఇక్కడ పూజించబోతున్నాం పసుపు వినాయకుడిని. వినాయకుడు ఎంత గొప్పవాడు అంటే
సకల గణాలకి పతి అంచేతనే గణపతి అంటాడు. యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ యక్ష రాక్షస దేవ మొత్తం ఉండే అన్ని గణాలకి పతి. ఏ గణం వల్ల మనకి బాధ కలిగిన బాధని తొలగించగలిగిన విఘ్నాన్ని నివారించగలిగిన మహానుభావుడైన అంచేత ఆయనకి ఈ విధమైనటువంటి పూజని చేస్తాం. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. లోకంలో సగుణ రూపానికి పూజ ఉంది. వినాయకుడు ఎలా ఉంటాడు అంటే పెద్ద చెవులు, చిన్న కళ్ళు, పెద్ద బొజ్జ, ఇదంతా ఉండే కనిపించే మనుష్య రూపంతో కనిపించేటటువంటి రూపం సగుణ రూపం. నిర్గుణ రూపాన్ని మనం పూజిస్తున్నాం. అంటే ఏ విధమైనటువంటి కాళ్ళు, చేతులు, పొట్ట, చెవులు, కళ్ళు, తల ఏమీ లేనటువంటి రూపాన్ని మనం పూజిస్తున్నాం. సగుణ రూపాన్ని అంటే వ్యక్తి రూపంతో పోలినటువంటి రూపాన్ని పూజ చేస్తూ 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 ఓ వ్యక్తి నువ్వు ఏ విధమైనటువంటి రూపము లేనటువంటి పరబ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తూ నీ గమ్యం అది అని తెలియచేయడానికి అమోఘమైనటువంటి సాంకేతికమైనటువంటి రూపం పసుపు వినాయక రూపం. పూజని ప్రారంభిద్దాం. యథార్థంగా విశేషాలు ఏమున్నాయో అవన్నీ తెలుసుకుంటూ కదులుదాం. ఓం ఆచమ్య హస్తం రక్షాళయ ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఆగమార్థం తు దేవానాం గ్రహణార్థం తు రాక్షసాం గురుఘంటానుబంధతం దేవతాః పాలలాంఛనం దైవీ గాయత్రేశ్ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మవోర్భువస్సు వరూం మమ యజమానస్య ఉపాత్తృతక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే అస్మిన్ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దివ్యచరణ సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే విశేషతః శార్వరినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వినాయక చతుర్థ్యాం పర్వదినే స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. విశేషమైన వరసిద్ధి వినాయక చతుర్థి రోజున సాక్షాత్ ఆ వినాయకుడిని మనం ఆరాధించుకుంటున్నాం. ప్రత్యక్ష ప్రసారంగా మనం భక్తి టీవీ ద్వారా మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఆచరించుకునే విధంగా మనం జరుపుకుంటున్నాం. సంకల్పం ప్రారంభమవుతోంది. అందరూ కూడా మీ గోత్రాన్ని, మీ ఇంట్లో యజమాని అంటే భర్త పేరుని, ధర్మపత్ని భార్య పేరుని, పిల్లల పేర్లని స్మరణ చేసి సంకల్పాన్ని చెప్పుకొని ఈ విశేషమైన క్రతువులోకి మనం ప్రవేశిద్దాం. అందరం ఒక్కసారి సంకల్పంలో మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేయండి. అందరూ కూడాను గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను స్మరణ చేయండి. తత్కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళ పేర్లు కూడా స్మరణ చేసుకోండి. మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం తత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త సర్వరోగ వ్యాధి పీడా నివారణాసిద్ధ్యర్థం విశేషతః కరోనానామాంకిత వ్యాధి పీడా నివారణాసిద్ధ్యర్థం లోక సంరక్షణార్థం. అందరూ కూడా ఆ వినాయక చతుర్థి వ్రత సంకల్పాన్ని చెప్తాను. అందరూ కూడా అంటూ ఆ సంకల్పం చెప్పడం చేత సంకల్పమాత్రము చేత అందరం కూడా వ్రతం చేసిన వాళ్ళమవుతాం. అందరూ మీ ఇళ్ళ ముందే
భక్తి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్న అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సంకల్పిత సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం విశేషతః కరోనానామాంకిత వ్యాధిపీడా సర్వవ్యాధిపీడా నివారణార్థం శీఘ్రమేవ సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి పర్వదిన శుభ సమయే యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః నియమానుసారేణ యథాశక్తి వరసిద్ధి వినాయక వ్రత విధాన పూజాం అహం కరిష్యే. ఓం ఆదో నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజనం చ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితః మూలే రుద్రస్తో బ్రహ్మా మధ్యే మాతృగణాస్తుతః కుక్షౌత్సాగరः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోక్షధర్మణः అంగైः సహితాः సర్వే కలశాన్ సమాశ్రితాः. ఓం ఆ కలశే పవిత్రే పరిచిచ్యతే ముఖ్యైర్యజ్ఞేన వర్ధతే. ఓం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు వరసిద్ధి వినాయక స్వామి దేవతా పూజార్థం దుర్గక్షయకారకాః కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానౌ సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో యస్మరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతరశుచిః. సర్వే స్థలాని పదార్థాని శరీరాని శుచినో భవంతు. సంకల్పం అయ్యాక కలశారాధన చేసుకుని ఆ కలశంలో ఉన్న నీళ్ళని పూజాద్రవ్యములపైన దేవతా విగ్రహం పైన మనపైన మీపై అందరిపైన చల్లుకొని పరిశుద్ధమై మనం ఆ మహాగణపతిని ఆరాధించడం ప్రారంభించుకుందాం. ముందుగా పసుపు గణపతి రూపంలో గణపతిని ప్రార్థన చేసుకోండి చేతులు జోడించి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. లమృధివే తత్వాత్మనే గంధం పరికల్పయామి. ఆకాశతత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి. తేజస్తత్వాత్మికాయై దీపం పరికల్పయామి. ధూపం పరికల్పయామి. అమృతఫలనైవేద్యం సమర్పయామి. సంసర్వతత్వాత్మికాయై మహాగణాధిపతయే నమః. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. విఘ్నేశ్వర ప్రసాదేన సర్వకార్య దిగ్విజేతా సిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఇదిగో ఈ భాద్రపద మాసంలో మేము స్వయంగా ఈ శుద్ధ చతుర్థి నాడు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నాం.
ఇప్పుడు ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేసుకుంటున్నాం. అక్కడ లక్ష్మీదేవి వరాన్ని ఇచ్చింది, నువ్వు ఇక్కడ విఘ్నాలని కలిగించాను అని వరాన్ని ఏవయ్యా అని వరసిద్ధి వినాయక వ్రతాన్ని మేము ప్రారంభించుకుంటున్నాం. ఏ విధమైన విఘ్నము లేకుండా చెయ్యి, వరదల బారిని పడకుండా మమ్మల్ని అందరినీ రక్షించు అని ప్రార్థిస్తూ చేస్తే ఇన్ని ఉపచారాలని పొందిన తర్వాత వినాయకుడు కాదంటాడా? చాలా ఆనందంగా ఆయన అంగీకరిస్తాడు. అందుకోసమే భక్తి టీవీ వారు అందరికీ ఈ పూజ ఇలా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేందుకు ఏర్పాటు చేశారు. వారు పూజని ప్రారంభిస్తారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షతాన్ గృహీత్వా, అక్షతలు చేత్తో పుచ్చుకొని వరసిద్ధి వినాయకుణ్ణి, మనం పసుపు గణపతితో చేసిన అక్కడ గణపతి పూజ చేసాం, ఇప్పుడు వినాయకుణ్ణి ఆరాధించుకుంటున్నాం. వినాయక చతుర్థి ఈ రోజున మొదటి రోజు కాబట్టి ఆ వినాయక ప్రతిమలో కలశంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకొని నవరాత్రులు 9 రోజుల పాటు మనం ఆయన్ని పూజలను ఆరాధించి ఆ విఘ్నేశ్వరుడు వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వినాయక చతుర్థి కావున ఒక్కసారి అక్షతల చేత్తో పుచ్చుకొని ప్రార్థన చేయండి. ప్రాణప్రతిష్ఠాపనం చేసుకుందాం. ధ్యానం. ఓం భవసంచిత పాపఘ్నో విధ్వంసం విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఓం ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఓం అసునేతే పునరస్వాచక్షుణ ప్రాణమిహనో దేవం. అమృతం వై ప్రాణామృతో ప్రాణానైవేధాస్థానం వక్వైతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వమేది భావేన కలశేస్మిన్ విగ్రహేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు కురు. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తో అస్తో. ధ్యానం. మళ్ళీ అక్షతలు పుష్పం చేత్తో పుచ్చుకొని ఆ వరసిద్ధి వినాయకుడిని ధ్యానం చేయండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ఓం ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షతలు చేత్తో పుచ్చుకోండి. స్వామివారిని ప్రార్థన చేయండి. ఓం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. ఆవాహనార్థం అక్షతాం సమర్పయామి. ఆసనం. మళ్ళీ అక్షతలు పుచ్చుకొని పూజ చేయాలి. ఓం మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నసింహాసనార్థం అక్షతాం సమర్పయామి. ఓం పాద్యం. ఆ కలశంలో ఉన్న నీళ్ళని పాదముల యందు చూయించి పళ్ళల్లో వదిలేస్తూ ఉండాలి. ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరదానన శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. హస్తముల యందు చేతుల యందు చూయించి పళ్ళెంలో వదిలేయాలి ఆ కలశంలో ఉన్న పవిత్రమైన జలాన్ని. ఓం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానర్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం ఆచమనీయం. ముఖం వైపు నీళ్లను చూయించి స్వామివారికి సమర్పణ చేసి పళ్ళెంలో వదిలేస్తూ ఉండాలి. ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహానాచమనం తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః स्तनोभिः यशेम देवहितं यदायुः स्वस्ति इन्द्रो वृद्धश्रवाः स्वस्ति पूषा विश्ववेदाः
स्वस्ति हस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం ఫలోదక స్నానం తదశుద్ధోదక స్నానం సమర్పయామి. కలశంలో ఉన్న నీళ్లతో ప్రోక్షణ చేస్తూ స్వామివారికి స్నానాన్ని చేయించాలి. పరమ పవిత్రమైన నారికేలం కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరి నీళ్లతో కూడా స్వామివారికి స్నానం చేయించి మళ్ళీ ఒక్క చుక్క నీళ్లు స్వామివారి వైపు చూయించి పళ్ళెంలో వదిలేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం, విశేషమైన వస్త్రాన్ని, కండువా కానీ పంచని కానీ లేదా దూదితో చేసిన వస్త్రాన్ని కానీ ఆ వరసిద్ధి వినాయకుడికి మీరు కళ్ళకద్దుకొని సమర్పణ చేయడం. ఓం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం, దారంతో పోసినటువంటి పోగులు పేసి యజ్ఞోపవీతంగా కూడా దొరుకుతుంది. యజ్ఞోపవీతాన్ని మనం స్వామివారికి సమర్పణ చేయాలి. ఓం రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరేయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి. గంధం, దివ్యమైన గంధాన్ని పుష్పంతో అలా అద్ది స్వామివారి పాదముల చెంత ఆ గంధాన్ని సమర్పణ చేయాలి. ఓం చందనాగర కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం శ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీగంధాంధారయామి. అక్షతాన్, అక్షతలు పూజ చేయండి. ఓం అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తొండలాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పాణీం, పరమ పవిత్రమైన విశేషమైన పుష్పములు స్వామివారికి పుష్పమాల, పూలమాల ఉంటే కూడా సమర్పణ. విశేషమైన పుష్పములని స్వామివారి పాదముల వద్ద సమర్పణ చేయండి. ఓం సుగంధాని చ పుష్పాని జాజీకుందముఖాని చ 21 పత్రాని సంగృహాన నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాణీం సమర్పయామి. అథ ఓం అంగపూజ. ఓం గణేశాయ నమః. పాదో పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భో పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జాననీ పూజయామి. ఓం కామారిసూనవే నమః. జంఘం పూజయామి. ఓం అఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. స్కంధో పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సర్వాణ్యంగానీం పూజయామి. 21 పత్రే పూజ. శ్రీ గణేశాయ నమః. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకన్నికాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి.
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రైః పూజయామి. ఇక అష్టోత్తర పూజ ప్రారంభమవుతుంది. అష్ట అంటే 8, ఉత్తర అంటే ఎక్కువైన, శత అంటే 100. 8 ఎక్కువైన 100 అంటే 108. 108 ఎందుకు ఉండాలి? 107 ఉండొచ్చు, 109 ఉండొచ్చు, 110 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చుగా. మనకి తర్కం అలవాటు ఈ రోజుల్లో. ప్రతి వ్యక్తి కూడా 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో మాత్రమే జన్మిస్తాడు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు 4 పాదాలలో మాత్రమే ఏదో ఒక పాదంలో జన్మిస్తారు. కాబట్టి 27 4లు 108. 108 పాదాల్లో జన్మించిన 27 నక్షత్రాల్లో జన్మించిన అందరికీ కూడా ఈ నామాలు ఖచ్చితంగా చదవవలసినటువంటి నామాలు, అనారోగ్యాన్ని తొలగించుకోగలిగిన నామాలు, విఘ్నాలని దూరం చేసుకోగలిగినటువంటి నామాలు. క్రమంగా చదువుదాం. భక్తితో శ్రద్ధతో పూజ చేయండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబకర్ణాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనిర్దాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః.
ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖ్యే నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణిమేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదుషే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్తజగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం అగ్రాంతచితచిత్ప్రభవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీగణేశాయ నమః, ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. నానావిధ పరిమళపత్రపుష్పార్చన పూజాం అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. గరిక అలా పోను పోను సూక్ష్మంగా అవుతుంది, సన్నగా అవుతుంది, సూదిలా ఉంటుంది దాని చివరి భాగము అని. మనకి జీవితంలో ఏ విధమైన సమస్యలు పరిష్కరింపబడాలన్నా, మన పిల్లలకి చక్కరైనటువంటి బుద్ధి, కుశలత, మంచి తెలివితేటలు, ఆ సమయానికి తీసుకోవలసిన నిర్ణయాలు రావాలన్నా సూక్ష్మ బుద్ధి కావాలి. బుద్ధి చురుకుగా ఆలోచించేది కావాలి, సూక్ష్మంగా ఉండాలి. అటువంటి సూక్ష్మ బుద్ధికి సంకేతమైనటువంటి దూర్వా అంటే గరికతో పూజని చేస్తున్నాం. వినాయకుడు ఎంత గొప్పవాడు అంటే తేలికైనటువంటి వస్తువుల్ని పెద్దగా వ్యయం చేయవలసిన అవసరం లేనటువంటి వాటితో తన పూజని చేయించుకుంటున్నాడంటే మన మీద ఎంతటి ఇష్టం కలిగిన వాడో, అనుగ్రహం కలిగిన వాడో ఆలోచించుకోగలగాలి. అయా దుర్వాయుగు పూజ చేయండి. ఓం గణాధిపాయ నమః, దూర్వాయుగ్మం పూజయామి. 2 గరికల్ని వేయాలి, ఒక్క గరిక మాత్రం కాదు. భక్తులు గమనించుతారని ఆశిస్తాను. ఓం గణాధిపాయ నమః, దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆకువాహనాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః, పూర్వాయుగ్మం పూజయామి. ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. పూర్వాయుగ్మం పూజయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పార్చన పూజాం, 21 పత్రీ పూజాం, దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. ధూపం విశేషమైన పత్రములతో, పుష్పములతో మనం పూజించిన తర్వాత స్వామివారికి యథాశక్తి ధూపాన్ని మనం సమర్పించాలి. ఆ యొక్క ధూపాన్ని మనం సమర్పణ చేద్దాం. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సమనోహరం ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే. వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః ఆగ్రే సర్వదేవానాం ధూపోऽయమధిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. దశాంగ సహిత ధూపమాగ్రాపయామి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ నైవేద్యం. ఓం గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సవితాస్మాకం దియో ధర్మాధిగోచర ప్రేరయేత్తస్యద్వర్గాస్తద్వరేణ్యోపాస్ సత్యం వర్తేన ప్రహించామి. అమృతమస్తు. అమృతోపస్త్రణమస్య వదనార్థం మహానివేదనాన్ భక్షభోజ్యచోష్యలేఖ్య మహానివేదనాన్ని నివేదయామి. కుడి చేత్తో ఆ స్వామివారికి 5 మార్లు నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ,
ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ కలశంలో నీళ్ళని 5 మార్లు స్వామివారి వైపు చూయించి పళ్ళెంలో వదిలిపెట్టండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, స్వామివారికి తాంబూలాన్ని సమర్పణ చేయండి. ఓం పూయి ఫలైస్సకర్పూరైర్నాగవల్లీదలైర్యుతో ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. మహాశ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ నీరాజనం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి. విరాజం చాభిస్వీర్యాచనో గృహే లక్ష్మీరాక్షస్య ముఖే తయా మాసగం సృజామసి. జాతవేదో కామస్వం పురుషం జగత్ అభిప్రదజ్ఞాయ శ్రియామాపరిపాదయా. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. జై బలో గణేశ భగవానికి, బొజ్జ గణపయ్యకి, విఘ్నేశ్వర భగవానికి నమస్కారం సమర్పయామి. అక్షతాన్ గృహీత్వా, హారతిని స్వీకరించిన తదుపరి స్వామివారికి అక్షతలు పుష్పం పుచ్చుకొని ఆ స్వామివారికి మంత్రపుష్పాన్ని చెప్పుకోవడం, ప్రదక్షిణ, అలాగే గుంజిళ్ళు అత్యంత విశేషమైనటువంటి స్వామివారి ముందు పుస్తకాలవి పెట్టి విద్యార్థులు కూడా పూజ చేసుకొని పెద్దల నుంచి చిన్నపిల్లల దాకా అందరూ స్వామివారి ముందు గుంజిళ్ళు తీసి నమస్కారం చేయాలి. ఒక్కసారి అక్షతలు పుష్పం చేత్తో పుచ్చుకొని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉండండి. ఓమితి మంత్రపుష్పం. ఓం నిషేద గణపతే గణేశత్వామాహృవే ప్రాథమం కవీనాం నరుదే త్వత్క్రియతే కించనారే మహామర్గం మాఘవం చిత్రమర్చ ఆతో న ఇంద్రక్షుమంతం చిత్రం గ్రాభో సంగ్రోభాయ మహాహస్తే దక్షిణేన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మగత ప్రదక్షిత్రే నమస్కారాన్ సమర్పయామి. అపరాధ నమస్కారాన్ క్షమాపణ నమస్కారాం సమర్పయామి. అపరాధపూర్వ క్షమాపణ నమస్కారాం సమర్పయామి. పుష్పాక్షతాన్ గృహీత్వా, అక్షితలు చేత్తో పుచ్చుకొని విశేషమైన వరసిద్ధి వినాయకుడి యొక్క వ్రత కథని మనందరం విందాం. కథాశ్రవణాన్ని పూజ్య గురుదేవుల ద్వారా మనం విందాం. ఈ కథని విని కథాక్షతలు శిరస్సు మీద వేసుకుంటే పొరపాటున మనం చంద్రదర్శనం చేసినా ఆ దోషాలు పోయి నీలాపరిందలు పడకుండా ఉంటాయిట. ఆ అనుగ్రహాన్ని పొందే కథని మనం విందాం. అక్షతలు పుష్పం చేత్తో పుచ్చుకొని భక్తితో ఆ కథ వింటూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. కథని మనవి చేస్తాను అంతరర్థంతో సహా. వాడి పేరు గజుడు. వాడు రాక్షసుడు. శంకరుని గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? నువ్వే లింగ రూపంలో నా బొజ్జలో ఉండిపోవాలి కోరుకున్నాడు. అలాగే అన్నాడు శంకరుడు. వెంటనే ఆ శంకరుడు ఆత్మలింగ రూపంతో రాక్షసుని బొజ్జలో ఉండిపోయాడు. పార్వతీదేవి తన భర్త జాడ తెలియక విష్ణువుని ప్రార్థించింది, నా భర్తని తెచ్చిపెట్టవయ్యా, కనిపించడం లేదు అని. శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుల్ని ఆడించేటటువంటి వాళ్ళుగా, సన్నాయిని ఊదేటటువంటి వాళ్ళుగా, నృత్యాన్ని చేసి ఆనందాన్ని కలిగించేవాళ్ళుగా ఇలా దేవలోకంలో ఉండే దేవతలందరినీ కూడా ఆ గజుడు అనే రాక్షసుండే గజపురానికి తీసుకువెళ్ళాడు. వీళ్ళందరూ విపరీతమైనటువంటి నృత్య గీత వాద్య వినోదాలన్నీ చేస్తే ఆనందపడిపోయిన గజుడు, నీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు. వీళ్ళందరూ మారువేషాల్లో వచ్చేసరికి గుర్తుపట్టలేని గజుడు ఆనందంతో, మీకేం వరం కావాలి?
మాకేమీ అక్కర్లా, నీ బొజ్జలో ఉన్నటువంటి ఆ లింగ రూపంలో ఉన్న శంకరుణ్ణి మాకు కావాలి అని కోరుతున్నాం ఇయ్యి. అలాగే వెంటనే నందీశ్వరుడు వెళ్ళాడు, ఆ కొమ్ములతో గజాసురుని పొట్టని చీల్చాడు, శంకరుణ్ణి యువతలకి రప్పించాడు. ఇది మొదటి కథ. శంకరుడు నాడే ఆమెని ప్రార్థించినటువంటి వాడు గజుడు. గా అంటే చచ్చిపోవడం, జ అంటే పుట్టడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. నిజంగా మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, ఆయన అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో పూజిస్తాం. భగవంతుడే మన దగ్గరికి వచ్చేంతటి తపశ్శక్తిని సాధించగలిగిన వాడు ఒక రాక్షసుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనం ఆ విధంగా చేస్తే భగవంతుడు మన దగ్గరికి వస్తాడనే యథార్థాన్ని ఈ మొదటి కథ మనకి తెలియజేస్తుంది. గజాసురుని పురంలోనికి మొత్తం దేవతలందరూ మారువేషాల్లో వచ్చింత చేసిన తర్వాత, వాళ్ళు నిజ రూపాలని ధరించిన తర్వాత గజాసురుని పురంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి, ఎంత మా రాక్షసుడు గొప్పవాడు, రాజైనటువంటి వాడు, ఆయన కారణంగా కదా మేము దేవతలందరినీ విష్ణువుతో సహా చూడగలిగాం అని అందరూ నమస్కరించుకున్నారు. అంతటి గొప్ప కథ గజాసురుని కథ. మహానుభావుడైనటువంటి ఋషులు ఏనాడో మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఇతివృత్తం ఇది. శ్రీ మహాగణాధిపతయే నమః. రెండవ కథకి వెడదాం. శంకరుడు చాలా కాలానికి తన దగ్గరికి వస్తున్నాడన్న విషయాన్ని తెలిసినటువంటి పార్వతి పరమ సంతోషాన్ని పొందుతూ అభ్యంగన స్నానం అనకూడదు, అభ్యంగ స్నానాన్ని చేయడానికి సిద్ధపడి తన ఒంటిని నలిచినటువంటి మట్టితో ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ప్రాణాన్ని పోసి ఆ గుమ్మం మీద ఎవరిని రానియకుండా చూస్తూ ఉండు అనంది. పై కథ మనవి చేస్తున్నా. ఉత్సాహంతో వచ్చినటువంటి శంకరుడు పార్వతిని చూడాలనే ఆ విపరీతమైన ఉబలాటం, అభిలాష, తపన దాంతో గబగబా వస్తూ ఈ గుమ్మం మీద కూర్చుని తన్ని అడ్డుపెట్టినటువంటి మట్టి వినాయకుడిని తల ఖండించి లోపలికి వచ్చాడు. పార్వతీదేవి ఏదో మాటల సందర్భంలో ఏమిటి ఆ గుమ్మం మీద ఉన్న బాలుణ్ణి ఏం చేశావని అడిగితే తల ఖండించి వచ్చాను, అయ్యో అని చాలా దుఃఖించింది ఆవిడ. మరి వాడికి ప్రాణాన్ని పోయేవా, పుత్రుణ్ణి వధించినటువంటి నేరం వస్తుంది కదా అన్నట్టుగా తీవ్రమైన దుఃఖంతో అలా చూస్తూ ఉంటే వెంటనే శంకరుడు ఆలోచించాడు. నన్ను ఇంతకాలం ఉదరంలో భరించినటువంటి గజాసురుడు అంతటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు, అతని తలని తెచ్చి ఇదిగో ఈ వినాయకునికి ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. ఆయనకు కనిపించేటటువంటి గజముఖం ఏనుగు తల ఏదుందో అది అంతటి బ్రహ్మాండమైన తపస్సు చేసినటువంటి గజాసురుని యొక్క శిరస్సు. ఆ శిరస్సు లోకపూజ్యతనందింది, ప్రపంచం అందరి చేతను పూజింపబడుతూ కనిపిస్తోంది. అలా తన ముఖాన్ని పూజించుకునే అదృష్టాన్ని పొందగలిగినంత తపశ్శక్తిని పొందిన వాడెవరు అంటే రాక్షసుడు గుర్తుంచుకోగలగాలి. తాను గజ చావడం పుట్టడం అనేటటువంటి దానికి అతీతుడై కనిపిస్తున్నాడని శంకరుని చేత ఆ శిరస్సు పెట్టబడ్డటువంటి వాడు అయ్యాడు ఆ చిన్న పిల్లవాడు. ఇది రెండవ కథ. శ్రీ మహాగణాధిపతయే నమః. మూడవ కథలోనికి వస్తున్నాం. దేవతలు కూడా కార్యాలని చేయడం ప్రారంభించారు. వెంటనే విఘ్నం వచ్చి ఆగిపోతున్నాయి. దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, ఏమయ్యా మేం పనులు ప్రారంభించినా కూడా విఘ్నాలు వస్తున్నాయే, ఏం చేద్దాం? ఆయన అన్నాడు, విఘ్నాలకి ప్రత్యేకంగా ఒక గణాన్ని ఏర్పాటు చేసి ఆ గణాలకి అధిపతిగా ఒక వ్యక్తిని పెడదాం, ఒక దైవాన్ని. ఆయన్ని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగే విధంగా ఆయనకి అధికారాన్ని ఇద్దాం. చాలా మంచి మాట చెప్పావయ్యా శ్రీహరి. అలాగే అయితే ఎవరిని విఘ్నాలకి అధిపతిగా చేయాలి, దేవలోకం అంతా నిర్ణయించండి అన్నాడు విష్ణువు. ఎవరు అనేకమైనటువంటి నదుల్లో, అనేకమైన నదాలలో, సముద్రాల్లో స్నానం చేసి మొట్టమొదటిగా వస్తారో వాళ్ళకి గణాలకి అధిపతిగా ఉండే అధికారాన్ని అందిద్దాం. దేవసభంతా నిర్ణయించింది. అంతే. ఈ మాటను వింటూనే సన్నని శరీరం కలిగినవాడు, నెమిలి తనకి వాహనంగా కలిగినటువంటి వాడు, రివ్వున ఆకాశంలోకి ఎగరగలిగిన శక్తి కలిగిన వాడు అయిన కుమారస్వామి మాటలు వింటూనే ఆకాశానికి ఎగిరిపోయాడు. ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నగా కన్నీరు అలా కంటపెట్టి తండ్రిని చూస్తూ ఉంటే, తల్లిని చూస్తూ ఉంటే ఆ ఇద్దరూ కరిగిపోయారు.
భావాన్ని అర్థం చేసుకోగలిగారు. వెంటనే ఆ వినాయకుడిని స్వయంగా పిలిచి శంకరుడు గట్టిగా కౌగిలించుకుని, నేను మంత్రోపదేశాన్ని చేస్తానురా, దీన్ని నువ్వు అలా మననం చేస్తూ 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 ఉండు, తప్పక విఘ్నాలకి అధిపతి అయ్యే అవకాశం నీకు వస్తుంది. నేను చేయడం కాదు, నువ్వు ఎంతగా మంత్ర మననాన్ని చేస్తే అది నీకు ఆ శక్తినిస్తుంది. నువ్వు మంత్రాన్ని సరిగా మననం చేయలేదనుకో, నేను చేయగలిగింది ఉండదు. వినాయకుడు ఎంత గొప్పవాడు అంటే, నువ్వు మంత్రోపదేశాన్ని చేయి, గెలుపు ఎలా లభించాలో అంత మననాన్ని నేను చేస్తాను ఆ మంత్రాన్ని అన్నాడు. నేను నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తానని శంకరుడు నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ 8 అక్షరాల నారాయణ మంత్రాన్ని శంకరుడు తన పుత్రుడైనటువంటి ఆ వినాయకుని చెవిలో ఉపదేశం చేశాడు. వినాయకుడు ఇంకా ఎంత గొప్పవాడు అంటే, ఆ మంత్రాన్ని అలా మననం చేయడం కాదు, పార్వతీ పరమేశ్వరుడు తన తల్లిదండ్రులైనటువంటి వాళ్ళని ప్రదక్షిణాన్ని చేస్తూ మననం చేశాడు. అప్పుడే అనుకుంది పార్వతి, మావాడు గెలుస్తాడు తప్పక అని. పార్వతీ పరమేశ్వరుని ప్రదక్షిణం చేస్తూ ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠిస్తూ ఉంటే, ఎక్కడ కుమారస్వామి నదిలోకి దిగి స్నానాన్ని చేయబోతూ ఉన్నా అప్పటికే స్నానాన్ని ముగించుకుని వినాయకుడు ఒళ్ళు తుడుచుకుంటూ వస్తున్నట్టుగా కనిపించింది. ఇదేమిటి? పెద్ద బొజ్జవాడు, చిన్న కాళ్ళవాడు, చిన్న చేతులవాడు, పెద్ద తలవాడు ఎలా ఎగరగలిగాడు, నేను నెమలి వాహనం మీద వస్తే ఎలుక వాహనం మీద ఎలా రాగలిగాడని ఆశ్చర్యపడ్డాడు. అన్ని నదులలో, అన్ని నదాల్లో, అన్ని సముద్రాల్లో స్నానాన్ని ముగించలేదు వినాయకుడు. ఆ మంత్ర మరణం చేత ముగించబడినటువంటి శక్తిని పొందాడు. కుమారస్వామి వచ్చాడు. అప్పటికే వినాయకుడు అక్కడ ఉంటే సాష్టాంగపడి తల్లిదండ్రులకి, నేను ఓడిపోయానని చెప్తున్నాను, అతడే గెలిచాడనే యథార్థాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. గుర్తుంచుకోగలగాలి. ఓం మహాగణాధిపతయే నమః. నాలుగవ కథలోనికి వచ్చాం. వినాయకుడు గణ అధిపతి కాగానే దేవతలందరూ విందు ఇయ్యడాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కరుగా. అలాగే యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ, విహంగ, మొత్తం ఇలా ఎన్ని గణాలైతే దేవలోకంలో ఉన్నాయో అందరూ విందుని ఇయ్యడం ప్రారంభిస్తే, వినాయకుడు మొగమాటం కలిగినటువంటి వాడు వద్దు అని అనలేడు, అబే కుదరదు అనలేడు, ఇప్పుడే తినొచ్చాను అనలేడు. మొత్తం అలా తింటూ ఉంటే బొజ్జ బాగా పెద్దదైంది. అసలే కొద్దిగా లంబ ఉదరహ, లంబ అంటే వేలాడుతున్నా అని అర్థం. ఈయన హేరంబుడు అంటే గాదెలాంటి బొజ్జ కలిగినవాడు. ఇన్ని విందుల్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకి కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాన్ని చేద్దామని అలా వచ్చాడు. ఎప్పుడైతే ఆ బొజ్జతో అలా సాష్టాంగపడ్డాడో, రెండు చేతులతో వారి పాదాలని, తల్లిదండ్రుల పాదాలని స్పృశించబోతే కాళ్ళు తేలిపోతున్నాయి. కాళ్ళని బలంగా నొక్కుతూ ఉంటే చేతులు తేలిపోతున్నాయి. చిన్నపిల్లలకి ఈ కథని చెప్తూ ఉంటే వాళ్ళు ఎంత నవ్వుతూ ఉంటారో, నానా నేను నవ్వుతున్నాను, వినాయకుడి కోపం వస్తుందా అని అడుగుతూ ఉంటే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో ఆలోచించండి. ఇలా చేతులతో దండం పెట్టబోతే కాళ్ళు తేలిపోతున్నాయి. పెద్ద బొజ్జ అయ్యేసరికి కాళ్ళని గట్టిగా నొక్కబోతూ ఉంటే చేతులు తేలిపోతున్నాయి. ఆ సందర్భాన్ని చూసి శంకరుని తల మీద చంద్రుడు నవ్వాడు. నవ్వాడు. వెంటనే పార్వతి చూసింది. చంద్ర, ఎంత దుర్మార్గుడివి, నా పిల్లవాడు కష్టపడుతుంటే నీకు అది వేళాకోళంగా అనిపించిందా? నీ ముఖాన్ని చూసినట్టయితే నీలాపనిందలకు నువ్వు గురువు కాగలవు అంది. నీలాపనిందలు అనేటటువంటిది సామాన్యమైనటువంటి మాట కాదు. లోకాపవాదాద్భయం, లోకం అంతా కూడా వ్యక్తి బాగా 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 ఎదుగుతున్నాడు అనగానే ఏదో ఒకటి వాడికి వంక పెడతారు. ఆయన తెలుసా రెండో పెళ్ళామైంది ఆయనకి, ఈయన తెలిసినా ఫలానా అక్కడ దొంగతనం చేశాడు, ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తారే ఇవి నీలాపనిందలు. లోకాపవాదాద్భయం. ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్పారు. ఎవరో కాకపోతే నువ్వే అని గట్టిగా నిదేశించిన రోజులు ఇవన్నీ అబద్ధాలను తీరుతాయి. బాగా గుర్తుంచుకోగలగాలి. అలాంటి నీలాపనింద నీకు వస్తుందని పార్వతీదేవి శపించింది. ఇక్కడ లౌకికంగా ఒక విశేషాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఎక్కడైనా సరే తల్లులకి కోపం ఎక్కడొస్తుంది అంటే,
తమ పిల్లలని చూసి ఎవళ్ళైనా కానీ ఎక్కిరించినా వేళాకోళం చేసినా తక్కువ చేసినా తల్లి తట్టుకోలేదు. పార్వతీదేవి బ్రహ్మాండమైనటువంటి సహనమూర్తి అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడిని ఆ స్థితిలో చూసినప్పుడు చంద్రుడు నవ్వగానే ఇంత శాపం విధించింది. పోనీ ఆ విధించేది ఏదో ఇంకేదైనా విధించవచ్చుగా, నీ ముఖాన్ని చూస్తే లోకం అందరికీ కూడా అపనింద వస్తుందంటే ఎంత కష్టం అది. లోకంలో అందరూ గమనించుకోవాల్సింది ఒకటే, నీరాపనింద కానీ నీ మీద పడిందా జీవితాంతము కూడా అదే మాటని నీ చాటుగా అనుకుంటారు, నీ ఎదురుగా ఎవ్వడు అనడు. నిజమైనటువంటి వాడు ఎవరు అంటే ఎదురుగా వచ్చి ఇలా అనుకుంటున్నారా అని చెప్పేటటువంటి వాడు మాత్రమే, అలాంటి వాడు భూలోకంలో లేడు. చాటున మాత్రమే అనుకుంటూ ఉంటాడు. అంచేత నీలాపనింద విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందని చెప్తుంది ఈ 4వ కథ. ఓం చిట్ట చివరిది 5వది అయిన కథ. సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంటే ఏ శ్రీహరి ఉన్నాడో ఆయన రాముడైతే రాముని తరువాత వచ్చినటువంటి ఆ మహానుభావుడు అవతారమూర్తి కృష్ణుడు. ఆయన మేడ మీద చక్కనైనటువంటి ఆవు పాలని రాత్రివేళ తాగుతూ ఉన్న సందర్భంలో చంద్రుణ్ణి చూశాడు. లోకాపవాదాత్భయం, పార్వతీదేవి శాపం కారణంగా నాకు కూడా ఏ అపనింద వస్తుందో అని భయపడుతూ ఉండిపోయాడు. గుర్తుంచుకోగలగాలి, భగవంతుడు ఎవరైనా శాపాన్ని ఇచ్చాడు అంటే, భగవతి అమ్మవారు ఎవరైనా శాపాన్ని ఇస్తే అది దేవతలైనా సరే ఫలించి తీరుతుందనడానికి ఈ కథ సాక్ష్యం. సరిగ్గా అనుకున్నట్టుగానే ఆ సత్రాజిత్ అనే పేరు కలిగినటువంటి ఆయన దగ్గర శమంతకం అనే పేరు కలిగిన ఒక మణి ఉంది. రోజు బంగారాన్ని కంటూ ఉంటుంది. ఆ బంగారం శమంతకమణిని పెడితే దాని నుండి రోజు ఇంత అని బంగారం వస్తూ ఉంటుంది. అంతటి అమోఘమైనటువంటి మణిని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి ఒకసారి చూపిస్తే, ఎక్కడైనా సరే రాజుకి ఇచ్చేసేయాలి తప్ప నీ దగ్గర ఉండడం ఇది సరైనటువంటి పని కాదని కృష్ణుడు అన్నాడు. వేళ గుర్తుంచుకోగలగాలి. కొందరు మన ఇళ్ళకి వచ్చిన తర్వాత ఊరికే మనకి సలహాలని సూచనలని ఇస్తూ ఉంటారు. మనం అడక్కపోయినా సరే, ఇల్లు ఇక్కడ ఇలాగట్టేమిటి, కిటికీ అక్కడ ఉండాలి, ద్వారబంధం ఇక్కడ ఉండాలి, నీ పిల్లని అది చదివిస్తే బాగుంటుంది, నీ పిల్లవాడిని ఇది చదివించకుండా నిన్నెవడు అడిగాడు చెప్తూ ఉంటారు. దీనికి మూలం కృష్ణుడే. కృష్ణుడు నిజంగా అనుకోకుండా ఆ మాట అన్నాడు. ఏ మణి ఉందో దాన్ని రాజు అయినటువంటి వాడికి ఇవ్వాలి, నీ దగ్గర ఉంచుకోవడం సరైనటువంటిది కాదు అని. కొంతకాలం జరిగింది. సరిగ్గా ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేటటువంటి వాడు ఈ మణిని మెడలో వేసుకుని మెడలో ధరించి బ్రహ్మాండమైనటువంటి గుర్రం మీద వేటకి వెళితే ఆ మణిని చూసి ఓ సింహం వాడిని చంపేసింది. అతను పడిపోయాడు, గుర్రం కూడా పడిపోయింది, ఇద్దరూ చనిపడ్డారు. అప్పుడు జాంబవంతుడు వచ్చాడు. ఎంత బ్రహ్మాండంగా మెరిసిపోతుంది ఈ మణి అని ఆలోచించి ఆ మణిని తీసుకెళ్ళి తన పుత్రిక అయినటువంటి జాంబవతి ఉయ్యాలకి కట్టాడు. ఆ మణిని అలంకారార్థంగా. కృష్ణుడు ఈ విషయాన్ని ఎవ్వరికీ తాను స్వయంగా లోపలే అనుకున్నాడు కానీ ఏం భయం కలుగుతుందో నీలాపనింద వస్తుందో అని ఎవ్వరికీ చెప్పరా. మెల్లిగా లోకంలో వ్యాప్తి అయింది. ద్వారకా నగరం మొత్తం చుట్టుముట్టి వచ్చింది. కృష్ణుడు అలా అన్నాడు. ఆ సత్రాజిత్తు తమ్ముడు కనిపించడం లేదు, అతను కనిపించడం లేదు, ఇతను ఈ మణిని ఇలా ఇమ్మన్నాడు, ఏదో జరుగుంటుంది అని సారాంశంగా కృష్ణుడే ఈ మణిని ఆ ప్రసేనుడిని చంపి కాజేసి ఉంటాడు అని అలా వార్త ప్రచారమైంది. మెల్లగా తన చెవికి సొక్కగానే కృష్ణుడు అలా చాలా మ్రాన్పడిపోయాడు. ఎంత దారుణం ఇది అనడం. వెంటనే ద్వారకలో ఉండేటటువంటి గోపబాలకుల్ని 21 మందిని తన వెంట తీసుకెళ్ళాడు. ఎందుకని? తానొక్కడే వెళ్ళి అమాంతంగా మణిని తీసుకొచ్చేసినట్టయితే ఇంట్లో దాచాడు తెచ్చేశాడు అనేస్తారని. మనం అంత గొప్పవాళ్ళం. అంచేత 21 గోపబాలకుల్ని సాక్షులుగా ఉండేందుకు తీసుకెళ్ళాడు. అలా వెళుతూ ఉంటే గుర్రం పడ్డ చోటు కనిపించింది, ప్రసేనుడిని చంపిన చోటు కనిపించింది, సింహం పాదముద్రలు కనిపించాయి, అక్కడి నుంచి ఎలుగుబంటి పాదముద్రలు కనిపించాయి. ఆ ఎలుగుబంటి ఎక్కడుందో అదిగో ఆ గుహ దాకా వెళ్ళాడు. వెళితే లోపల బ్రహ్మాండమైనటువంటి ఉయ్యాల మీద ఆ చిన్నపిల్ల ఊగుతూ కనిపిస్తోంది. ఆ శమంతకవన్నీ కనిపించింది. జాంబవంతునితో యుద్ధాన్ని 21 రోజులు చేశాడు ఆయన. చేసిన తర్వాత జాంబవంతుడు, నేను పూర్తిగా ఓడిపోయాను, నా కూతురైనటువంటి జాంబవతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను, అంగీకరించు అన్నాడు. అంగీకరించి కృష్ణుడు వచ్చాడు.
జాంబవతిని తీసుకుని వెళ్ళి ద్వారకా నగరానికి వచ్చాడు ఆయన. ఈ 21 మంది చూస్తూనే ఉన్నారు ఈ జరిగిన అంతటినీ కూడా. వెంటనే శమంతకమణిని సత్రాజిత్తుకి 4 తలుపులు మూసిన గదిలో ఆయన ఇవ్వల, పెద్దదైనటువంటి సభని చేయించాడు ఊరు మొత్తాన్ని. అందరూ వచ్చారు. ఈ 21 మందిని చెప్పమన్నాడు కథని. వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇదిగో ఈ శమంతకమణి నీకు ఇస్తున్నానని పౌరజనం అందరూ చూస్తుండగా ఇచ్చాడు. బాగా గుర్తుంచుకోవాలి. అపవాదాన్ని తొలగించుకోవాలి అంటే 10 మంది సాక్షి జనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనకి అపవాదు తొలగుతుందనే యథార్థం తెలుస్తుంది. దీంట్లో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ 5 కథల్లోనూ సంక్షిప్తీకరించి నేను తమకి మనవి చేశాను. ఇంతటి అమోఘమైన కథలన్నీ కలిగిన అద్భుతమైనటువంటి ఈ గణేశుని యొక్క వ్రత కథలని చదివినట్లుగానే మిగిలిన వ్రతాల్లో ఉండే కథని కూడా అంతరార్థ దృష్టితో కానీ మనం తెలుసుకోగలిగిన రోజున హైందవ ధర్మం సుఖంగా నిలబడుతుంది, సంప్రదాయం పాటింపబడుతుంది. ఆ అమోఘమైన కృష్ణ అనుగ్రహం ఈ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శంకరుని యొక్క రూపమైనటువంటి ఆ వినాయకుని అనుగ్రహం అందరికీ కలగాలని, ఏ విధమైన విఘ్న బాధలు ఉండకుండా ఉండాలని పరమేశ్వరుని సాష్టాంగపడుతూ ప్రార్థిస్తూ స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ విధంగా స్వామివారి వ్రతకథని మనందరం విన్నాం. అందరూ కూడా ఆ కథాక్షతలు స్వామివారి పాదములకు తాకించి శిరస్సు పైన వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా వేసి స్వామివారికి నమస్కరించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్రతకథా సమాప్తః. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వేజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి. సమస్తరాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాం సమర్పయామి. విశేషమైన కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాల్లో రాజోపచార పూజలు అని ఉంటాయి. పూజాదికాలన్నీ పూర్తయ్యాక నృత్యముతో, గీతముతో, వాయిద్యములతో, భజనలతో ఆ దేవదేవుణ్ణి కీర్తించాలి. అందున మహాగణపతికి నాట్య గణపతి, వాద్య గణపతి ఇలా అనేకమైన పేర్లు. భజన ప్రియుడు కావున మనం ఈ రాజోపచార పూజల్లో వాయిద్యాల్ని, నృత్య గీతాదికాల్ని, అనేకమైన విశేషమైన స్థితుల్ని మనం విందాం. శ్రీ గణేశాయ నమః.
స్వామివారికి మహానీరాజనాన్ని సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. जय गणेश जय गणेश जय गणेश जय जय गणेश जय गणेश जय गणेश जय जय गणेश जय गणेश जय गणेश जय मूषिक वाहन गणेश मोदक हस्ता ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమానః దదాతి. బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. జయ బలో వరసిద్ధి వినాయక భగవానికి, గణేశ భగవానికి. వినాయకాని పూజలే చేశామంటే తొలిగా భారాలన్నీ దూరం కావా. చూశారు కదా, మహిమాన్వితమైనటువంటి వినాయక చవితి రోజు వినాయక వ్రతకల్పం, వినాయక కథా విధానాన్ని, ఆ గణేశుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని, సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ విపత్కర పరిస్థితి నుంచి మనందరినీ కాపాడి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లేలా కాపాడమని మనసారా వేడుకుంటూ, ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనోత్సవం వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో భక్తి టీవీ మీ ముందుకొస్తుంది. ఇది ఇవాల్టి శ్రీ గణేశ పాహిమ. నమస్తే.